మీరు ఫ్యాట్ లాస్, మజిల్ గెయిన్ ఫేజెస్ లో ఉన్నా లేదా ఎప్పటి నుంచో జిమ్ కి వెళ్తున్నా ఈ పాటికే మీకు ఓట్ మీల్ ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది. ఓట్స్ హై ఇన్ ఫైబర్ ఇంకా కాంప్లెక్స్ కార్బ్స్. మీరు ఓట్స్ తింటే లాంగ్ పీరియడ్ వరకు ఫుల్ గా ఫీల్ అవుతారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను నా ఫేవరెట్ ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ షేర్ చేస్తున్నా. ఆఫ్ కోర్స్ ఇది ఈజీ టు మేక్ అండ్ టేస్టీ యాజ్ వెల్ యాజ్ ఇది హై న్యూట్రిషియస్, హై ఇన్ ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్. కంప్లీట్ ప్యాక్డ్ మీల్ ఇది. ఎవరికైనా ఓట్స్ నచ్చకపోయినా లేదా ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్ ఉంటే ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీ ఎంటైర్ థింకింగ్, మీ ఎంటైర్ పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ అండ్ ఆబ్వియస్ ఇంగ్రీడియంట్ ఓట్స్. ఒక బౌల్లో 120 grams ఓట్స్ తీసుకోండి. నేను ఇక్కడ న్యూట్రిడిలైట్ కంపెనీది వాడాను. నిజం చెప్పాలంటే మీరు ఏదైనా వాడచ్చు, ఏం కాదు. మన సెకండ్ ఇంగ్రీడియంట్ బనానా. బనానాలో 2 types ఉంటాయి. ఒకటి కొంచెం రైపెన్ బనానా, ఇంకోటి ఫ్రెష్ బనానా. మీ మ్యాక్సిమం ప్రయారిటీ రైపెన్ బనానాకి ఇవ్వండి. ఎందుకంటే దీంతో కంపేర్ చేస్తే ఇది స్వీట్ ఉంటుంది అండ్ మీ ఎంటైర్ రెసిపీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. స్టెప్ 3, ఒక 2 మీడియం సైజ్ బనానాస్ని చిన్న చిన్నగా చాప్ చేసుకోండి, ప్రతి బైట్లో ఆ ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు ఓట్స్ నిండేంత వరకు వాటర్ ఫిల్ చేయండి, మరీ ఎక్కువ కూడా ఫిల్ చేయకండి. నేను ఇక్కడ వాటర్ యూజ్ చేసా. మీకు క్యాలరీ కంటెంట్ ఏం లేకపోతే మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మీల్ ఇంకా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 2 minutes వరకు మైక్రోవేవ్ ఓవెన్లో కుక్ చేయండి. ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్న స్టూడెంట్ లేదా రూమ్స్లో ఉండి మీకు మైక్రోవేవ్ యాక్సెస్ లేకపోతే మీరు సేమ్ ప్రాసెస్ ప్యాన్ మీద కూడా చేయొచ్చు. ప్యాన్లో వాటర్ వేసి బాయిల్ చేయండి, కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత ఓట్స్ మిక్స్ చేయండి. ఓట్స్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత సేమ్ మళ్ళీ బనానా స్టాప్ చేయండి. సింపుల్. ఓవెన్లో కుక్ అయిన తర్వాత బనానా ఇంకా ఓట్స్ మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేయండి. హియర్ కమ్స్ అవర్ స్టార్ ఐటమ్, వే ప్రోటీన్. ఓ కంగారు పడకండి, వే ప్రోటీన్ వాడకపోతే లాస్ట్లో దానికి ఆల్టర్నేట్ కూడా చెప్తా, సో స్టే ట్యూన్. ఇప్పుడు వే ప్రోటీన్ని ఓట్స్లో బాగా మిక్స్ చేయండి. మీరు సరిగ్గా మిక్స్ అయిపోతే మళ్ళీ బబుల్స్లో వస్తుంది. నా సైడ్ నుంచి చిన్న టిప్, మీరు ఒకేసారి స్కూప్ వే ప్రోటీన్ వేసి మిక్స్ చేసే బదులు కొంచెం వేసి మిక్స్ చేయండి. సో దాని మిక్సబిలిటీ బాగుంటుంది అండ్ బబుల్స్లా రాకుండా అవాయిడ్ చేయొచ్చు మనం. మీ వే ప్రోటీన్ ఏ ఫ్లేవర్ ఉంటుందో మీ ఎంటైర్ మీల్ కూడా అదే ఫ్లేవర్ ఉంటుంది. నేను చాక్లెట్ పీనట్ బటర్ వాడుతున్నాను ఇప్పుడు, ఎంబీది. మీరు మీ పర్సనల్ చాయిస్ వాడచ్చు. యాక్చువల్గా మీరు తీసుకుందాం అనుకుంటే తీసుకోకండి. లాస్ట్ టైం హ్యాజిల్నట్ వాడా, అది చాలా బాగుంటుంది. నా టాప్ ఫేవరెట్ ఫ్లేవర్ అది. ఏదో కొత్తగా ట్రై చేద్దామని చాక్లెట్ పీనట్ బటర్ తీసుకున్నా. బ్యాడ్ కాదు కానీ ఓకే. హ్యాజిల్నట్ నెక్స్ట్ లెవెల్. అదైతే మీ ఫేవరెట్ ఫ్లేవర్స్ కూడా కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తా. చూద్దాం. ప్రతిసారి ఒకటే వాడి బోర్ కొడుతుంది. మ్యాంగో ఇంకా స్ట్రాబెరీ అని మాత్రం అనకండి, ఆ 2 అవుట్ ఆఫ్ సిలబస్. అండ్ మీరు మజిల్ బేస్ నుంచి ఎప్పుడు షాపింగ్ చేసినా యూస్ కోడ్ రాహుల్. లాస్ట్ అండ్ ఫినిషింగ్ టచ్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. దీనివల్ల ఈ మీల్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్మండ్, రైజిన్స్ ఇంకా డేట్స్ యాడ్ చేసా. ఎనీథింగ్, మీరు క్యాష్యూస్ యాడ్ చేసుకోవచ్చు, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. ఇఫ్ పాసిబుల్ మీరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, అంతా అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే ఇలా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఓహో, వే ప్రోటీన్ వాడిన వాళ్ళకి ఆల్టర్నేట్ చెప్తాను కదా, మర్చిపోయా. మీరు వే ప్రోటీన్ వాడకపోతే చాక్లెట్ పీనట్ బటర్స్ ఉంటాయి, అవి యూస్ చేసుకోవచ్చు. చాక్లెట్ పీనట్ బటర్ వాడకపోతే నార్మల్ పీనట్ బటరే డార్క్ చాక్లెట్ స్లైసెస్ వేసుకొని కూడా వాడచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇఫ్ ఎనీ కేస్ మీరు అసలు పీనట్ బటరే వాడకపోతే దాని ఆల్టర్నేట్ హనీ. ఒకవేళ మీరు హనీ కూడా వాడకపోతే హనీకి ఆల్టర్నేట్ ఏం చూస్తున్నారు? ఇంకా హనీకి ఏం ఆల్టర్నేట్ లేదు. మీరు హనీ కూడా వాడకపోతే ఇంకా మోయే. కానీ ఒక్క థింగ్, మీరు ఏం యాడ్ చేసుకున్నా వే ప్రోటీన్, పీనట్ బటర్, హనీ, అవి నైటే మిక్స్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మిక్స్ చేస్తే ఆ ఓవర్ నైట్ మొత్తం ఉంచిన ఫ్లేవర్ రాదు. ఈ ఎంటైర్ మీల్ క్వాంటిటీ ఇంకా మ్యాక్రోస్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. నేను నా డైలీ మ్యాక్రోస్ తగ్గట్టు ఈ క్వాంటిటీ తీసుకున్నా. ఇన్ కేస్ మీరు ఫ్యాట్ లాస్ జర్నీలో ఉంటే మీరు క్వాంటిటీ తగ్గించచ్చు, ఆర్ ఇంకా గెయినింగ్ ఫేజ్ లో ఉంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ బాగా లీన్ గా ఉండి హై ఇన్ క్యాలరీ మీల్ కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, పీనట్ బటర్ యాడ్ చేసుకోవచ్చు, క్యాష్యూస్, హై క్యాలరీ ఫుడ్ యాడ్ చేసుకోండి. వే ప్రోటీన్ వాడని వాళ్ళకి ఈ మీల్ లో ప్రోటీన్ కంటే తగ్గుద్ది. సో వాళ్ళకి ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి, చెప్తా. ఓట్స్ లోనే ప్రోటీన్ ఓట్స్ అని ఉంటుంది, దాన్ని టెక్నికల్ గా ప్రోట్స్ అంటారు. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ పీనట్ బటర్ లో కూడా ఉంటాయి, హై ప్రోటీన్ పీనట్ బటర్, పింటోలా, మన మై ఫిట్నెస్, ఎంబీ, వీళ్ళై మీరు ఎవరిదైనా యూజ్ చేయొచ్చు. అండ్ మిల్క్, ఈ 3 మీరు వాడితే చాలు, ఈజీగా 40 grams అబౌవ్ వెళ్తుంది ప్రోటీన్. ఇవి చాలా ఈజీ టు మేక్ యాక్చువల్ చెప్పాలంటే. ఒకవేళ మీరు స్మూతీ తాగాలనుకుంటున్నారు అనుకోండి, సింపుల్ ఇవే ఇంగ్రీడియంట్స్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్ లో 1 to 2 hours సెమీ సాలిడ్ స్టేట్ వచ్చేంత వరకు స్టోర్ చేస్తే అదే స్మూతీ. లేదు వింటర్ కదా కొంచెం వేడిగా తినాలనుకుంటే
మనం మైక్రోవేవ్ చేసాం కదా, ఆ టైంలోనే వే ప్రోటీన్ మిక్స్ చేసి తినొచ్చు, అది బాగానే ఉంటది. నేను దీన్నే నా మూడ్ బట్టి మారుస్తూ ఉంటా. బెస్ట్ పార్ట్ ఏంటంటే నైట్ కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఏ ఎఫర్ట్ పెట్టాం సరే జస్ట్ టేస్ట్ ఎంజాయ్ చేయడం అంతే. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి ఎలా ఉందో. మీరు వీడియో అయితే 3 times తింటారు ఇది. అండ్ డోంట్ బి సెల్ఫిష్, ఈ రెసిపీ మీరు ఒక్కలే ట్రై చేయకండి, మీ జిమ్ బ్రోకి కూడా షేర్ చేయండి. సో హీ ఆర్ షీ విల్ ట్రై దిస్. ఇది తినేసిన తర్వాత మీల్ ప్రెప్ చేసుకుని జిమ్కి వెళ్ళాలి. ఈరోజు షోల్డర్స్ వర్కౌట్. సూపర్ ఎక్సైటెడ్. బల్కింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం యాప్స్ డెఫినేషన్ లైట్గా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. మరి ఎక్కువ ఫ్యాట్ అయితే పుట్ ఆన్ కాలే. రీసెంట్ సాకేత్ ఇంకా డియాన్ కొలాబ్ వీడియోలో డియాన్ వర్కౌట్ ముందు బీట్రూట్ తినడం చూసా. అసలు ఏంటి ఇది ఏం చేస్తుంది అని సెర్చ్ చేశా. అంటే లైక్ ఇంకా ఎక్కువ వీడియోస్ చూసా. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. జనరల్గా బీట్రూట్స్లో నైట్రేట్ ఉంటుంది, అది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ లో కన్వర్ట్ అవుతుంది. ఇది ఒక కీ వాసోడైలేటర్, అంటే మీ బ్లడ్ లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మీ వెయిన్స్ లో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది, సో వాస్కులారిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఎట్ ద ఎండ్ పంప్ బాగుంటుంది. ఇది స్పెసిఫిక్ బాడీ బిల్డింగ్ హ్యాక్ కాదు, అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. మీరు క్రికెటర్ అవ్వచ్చు, ఫుట్బాలర్, స్విమ్మింగ్ కి, రన్నింగ్ కి, ఏదన్నా ఎండ్యూరెన్స్ ఇంక్రీజ్ టైప్. ఇది ఎలాగైనా తీసుకోవచ్చు. నేను రెగ్యులర్ గా జ్యూసే తాగుతా. ఈరోజు తినాలనిపించి స్టీమ్ చేసుకుని తింటున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ పంప్. యాక్చువల్ గా నా ప్రీ వర్కౌట్ అయిపోయింది, దాని మీద ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయలేను, అందుకే ఆల్టర్నేట్ చూస్తున్నా. అప్పుడు ఈ మాస్టర్ పీస్ దొరికింది నాకు. 2 weeks నుంచి బీట్రూట్ తింటున్నా వర్కౌట్ ముందు. నెక్స్ట్ లెవెల్ పంప్, ఇన్సేన్. బీట్రూట్, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, ఇంకా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని మీరు ట్రై చేయండి. మీడియం సైజ్ 2 బీట్రూట్ చాలు, సరిపోతాయి. ఈరోజు చెస్ట్ సపోర్టెడ్ స్ట్రక్స్ ట్రై చేస్తా. స్మిత్ మిషన్ మీద స్ట్రక్స్ చేస్తుంటే నాకు లోవర్ బ్యాక్ ఈక్వేషన్ లోకి వస్తుంది, అందుకే చూస్తా. అంటే అఫ్ కోర్స్ చెస్ట్ సపోర్టెడ్ చేసినప్పుడు మీరు చీటింగ్ ఏం చేయలేరు. బాగా పడుతుందో లేదా చూస్తా, ట్రై చేస్తా. బాగా పడితే ఇంకా నా వర్కౌట్ రొటీన్ లో అది యాడ్ చేసుకుంటా. ఓకే, యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఈ జిమ్ సెషన్ కొంచెం ఇన్ఫర్మేటివ్ కైండ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, ఈ వైడ్ మైక్ వేసుకుని జిమ్ లో ప్రతిసారి క్యారీ చేస్తా మాట్లాడడానికి నాకు అవ్వట్లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా వేస్తారు కదా, వాళ్ళ ప్రైవసీని కూడా రెస్పెక్ట్ చేయాలి. లేదా క్లిప్స్ యాడ్ చేసేసి నేను జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో పైన ఓవర్ చేస్తే మీకు ఎలా ఉందో పక్కన పెడితే నాకైతే సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అందుకే కొంచెం జెఫ్ నెపర్ట్ స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా. జిమ్ లో వర్కౌట్ షూట్ చేసా, దాని గురించి బ్రీఫ్ గా మాట్లాడతా ఇప్పుడు కూర్చొని. వినడానికి మీకు బాగుంటది, మీకు అర్థమవుతుంది, నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. జస్ట్ ఇంట్లో కూర్చొని డిస్కస్ చేయడమే కదా, విన్ విన్ సిచ్యువేషన్. వీలైతే కమెంట్ చేయండి లైక్ ఎట్లా ఉందో. బాగుంటే నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఇట్లానే చేద్దాం. మీకు ఓకే పర్లేదు అర్థమవుతుంది అంటే, లేకపోతే వేరే ఆల్టర్నేట్ చూడాలి. వార్మప్ బేసిక్, అది నేను నా ప్రతి వీడియోలో చెప్పాను. వార్మప్ అయితే పక్కా చేయండి. ఇప్పుడు నేను చేసేది స్పెసిఫిక్ పేరు తెలియదు కానీ మీ షోల్డర్ రొటేటరీ కఫ్స్ నెక్స్ట్ లెవెల్ వార్మప్ అవుతుంది. మీ దగ్గర ఆ హ్యాండిల్ తో లేకపోతే యాక్చువల్ గా అది ఇరిగిపోయింది, ఇంకో హాఫ్ తీసుకుని అట్లా కట్టాను. మామూలుగా రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి కూడా మీరు చేయొచ్చు. అసలు రెసిస్టెన్స్ బ్యాండ్ లేకపోతే కేబుల్స్ ఉంటాయి కదా, నేను నా షోల్డర్ వర్కౌట్ వీడియోలో అనుకోండి చూపించాను, మీరు అలా కూడా చేయొచ్చు. జస్ట్ వెనక్కి పుల్ చేసి మళ్ళీ పైకి పుష్ చేయండి. షోల్డర్ ఇంకా చెస్ట్ మూవ్మెంట్స్ చేసే ముందు చేసే మ్యాక్సిమం ఇంజరీస్ ని ప్రివెంట్ చేయగలరు. ఫస్ట్ సెట్ ఇప్పుడు నేను చూపించే లాగ్ లాస్ట్ షోల్డర్స్ డే రోజుది. లాస్ట్ టైం మిషన్ OHP 29 for 10 reps. యాక్చువల్గా కొంతమంది అంటున్నారు ఏంటి నువ్వు బల్కింగ్ చేస్తున్నావు, కంప్లీట్ హైపర్ట్రోఫీ అంటున్నావు, మరి ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది బ్రో, వెయిట్ డ్రాప్ చేయాలి కదా, ప్రోగ్రెస్ అవ్వాలి కదా అంటున్నారు. ఈ సెట్ లో అసలు ప్రోగ్రెస్ అంటే ఏందో చూపిస్తా. లాస్ట్ టైం 29 for 10 reps వచ్చింది కదా, ఈసారి చూడండి. ఇంకో విషయం, మీరు వెయిట్స్ ట్రాక్ చేసుకోకపోతే పక్కా ట్రాక్ చేసుకోండి. వెయిట్స్ ట్రాక్ చేసుకోవడం బాడీ బిల్డింగ్ లో మస్ట్ అండ్ షుడ్. బాడీ బిల్డింగ్ అనేది చాలా స్లో ప్రాసెస్. మీకు విజువల్ గా చూస్తే మీకు అస్సలు కనిపించదు. మీరు ఫస్ట్ డే జిమ్కి వెళ్తారు, మిర్రర్ ముందు చూస్తారు, తేడా కనిపించదు. సెకండ్ డే వెళ్తారు, వస్తారు, 1 month వెళ్తారు, 2 months వెళ్తారు, 3 months వెళ్తారు, ఇంత చేంజ్ కూడా కనిపించదు. మరి ఎట్లా తెలుస్తుంది అంటే వెయిట్స్, మీరు ఫస్ట్ డే రోజు ఎంత వెయిట్ చేశారో 1 month తర్వాత అంత వెయిట్ చేయరు, ఇంక్రీజ్ అయితే. వెయిట్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆబ్వియస్ గా ప్రోగ్రెస్ అవుతున్నట్టే కదా. నా లాగ్ బుక్ లో ప్రతి వర్కౌట్ సెషన్ ఉంటుంది, మీరు పక్కా ట్రాక్ చేసుకోండి. ఓకే, సెట్ స్టార్ట్ చేస్తున్నా. ఈ ఒక్క సెట్ నేను కంప్లీట్ పెడతా. స్పీడ్ ర్యాంపింగ్ ఏం చేయ, ఎందుకంటే చెప్పాను కదా నేను 40 to 60 seconds ఆర్ అబోవ్ ఫెయిల్యూర్ అవుతున్నానని. మీకు దానికోసం నేను ఇది మొత్తం కంప్లీట్ పెడతా. మీరు అసలు చూడండి లైక్ ఎంత ఇంటెన్సిటీతో ట్రైన్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. స్టార్ట్. కింద టైమర్ కూడా పెడతా. 1 2 కిందకి వెళ్ళినప్పుడు చూడండి, స్లో స్లో స్లో, పుష్ 3 పుష్. ఈ సెంట్రిక్ పొజిషన్లో ఎంతో స్లోగా కిందకి తీసుకుని వచ్చి మళ్ళీ పుష్ చేస్తున్నాను చూడండి, ఇంటెన్సిటీ.
యాక్చువల్గా లాస్ట్ టైం 10 reps చేసా, ఈసారి గోల్ 11 reps కదా, చూద్దాం 11 వస్తుందో రాదో. సేమ్ ఇంటెన్సిటీ. కమాన్. ఓకే, అయిపోయింది 11 reps. ప్రోగ్రెస్. కానీ ఇప్పుడు చూడండి, చూసారు కదా, యాక్చువల్గా 1 rep ఇంక్రీజ్ అయితే చాలు ప్రోగ్రెస్. నేను 2 reps ఇంక్రీజ్ చేసిన. ఇదే ప్రోగ్రెస్ అంటే. హైపర్ట్రోఫీలో కూడా ట్రైన్ చేయొచ్చు. నేను త్రూ అవుట్ ఎంత క్లీన్గా చేసాను చూసారు కదా. ప్రతి రెప్ ఎసెంట్రిక్ పొజిషన్లో స్లోగా కిందకి రావడం, మళ్ళీ కాన్సెంట్రిక్ ఫేజ్లో మజిల్ని కాంట్రాక్ట్ చేసి హోల్డ్ చేయడం. నేను ఒకవేళ ఆ రెప్ అటెంప్ట్ చేయకపోతే ఒక 2 days నిద్రపోయేటోని కాదు. నేను ఆలోచిస్తూ ఉండేవాడిని, అరే అనవసరంగా రెప్ అటెంప్ట్ చేయలేదు, అటెంప్ట్ చేసి ఉండాలి, రావాల్సింది అని. ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లాస్ట్ షెడ్యూల్ చెప్పినట్టు 99% నేను ఎఫర్ట్ ఇస్తున్నా. ఆ 1% అనేది మనం చెప్పలేము, అది మన జెనెటిక్స్. కానీ నా సైడ్ నుంచి నేను 99% ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ప్రోగ్రెస్ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెట్టండి. మీకు కూడా అదే చెప్తాను నేను. 99% మీరు ఎఫర్ట్ పెట్టండి, తర్వాత మీరు ప్రోగ్రెస్ అవుతారు అవ్వకపోవడం సెకండరీ. మీ ఎఫర్ట్ అయితే మీరు పెట్టాలి కదా ఫస్ట్. గుడ్. ఇట్లా ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్ చూసారా. యాక్చువల్గా చెప్పాలంటే ఆ 11th తర్వాత ఒక ప్రోగ్రెస్ అని ఆపేయచ్చు. ఎందుకో లోపల సడన్గా ఒక వాయిస్ వచ్చింది, ఆ రాహుల్ పో, ఒక రెప్ ఇంక్రీజ్ అయింది కదా, మహా అయితే ఫెయిల్ అవుతాం ఏమవుతుందని ఇట్లా సడన్గా సౌండ్ వచ్చింది. టైం కూడా చూడండి, స్లో స్టడీ. ఇది నా సెకండ్ సెట్. ఇది స్పీడ్ రన్ చేస్తా. కానీ మీరు చాలామంది అనుకుంటారు ఫస్ట్ సెట్ ఫ్రెష్గా చేసినప్పుడే ఒక 2 reps ఇంక్రీజ్ అయితేనే ప్రోగ్రెస్ ఏమో అని. అప్పటికే ఒక సెట్ చేసినాం కాబట్టి మధ్యలో ఆల్రెడీ స్టిమ్యులేట్ అయింది లైట్గా. ఇప్పుడు కూడా ప్రోగ్రెస్ అవుతుంది. లాస్ట్ టైం 9 చేసా, ఈసారి 10 వస్తుంది. మీకు స్పీడ్ ర్యాంపింగ్ చేసేస్తున్నా. సింపుల్ ప్రోగ్రెస్. ఫస్ట్ సెట్టే కాదు, సెకండ్ సెట్టే కాదు, నా మొత్తం వర్కౌట్లో లాస్ట్ సెట్ లాస్ట్ రెప్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది. యాక్చువల్గా అయ్యేలా చూసుకుంటా. ఇంకో సెట్ కూడా వేసాను, అది రికార్డ్ చేయలే. సెకండ్ వేరియేషన్ చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ లాటరల్ రేసెస్. ఇది నేను 3D షోల్డర్స్ వీడియోలో మీకు చెప్పాను. మిస్టేక్స్, బిగినర్స్ మిస్టేక్, లేకపోతే చాలామంది పర్ఫామ్ చేసే మిస్టేక్. మీరు ఇంకా చూడకపోతే టాప్ రైట్ సైడ్ కార్నర్లో కార్డ్స్లో డ్రాప్ చేస్తా, వెళ్ళి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఆ ముందు సోదంతా స్కిప్ చేసి డైరెక్ట్ జిమ్ వీడియోకి వెళ్ళండి, నేను ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారు, కొంచెం ఈగోకి వెళ్తారు కదా, వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తారు. వెయిట్స్ ఇంక్రీజ్ చేసి ఈగోకి వెళ్ళడం వల్ల మీకు తెలియకుండానే స్ట్రగ్ చేస్తారు. లైక్ వెయిట్ ఎట్లా అన్నా పైకి తీసినాలని ఆటోమేటిక్ గా స్ట్రగ్ మూవ్మెంట్ అయిపోతుంది. సో మీ ట్రాప్ స్ట్రెయిన్ అవుతాయి. నేను 3 years నుంచి ట్రైన్ చేస్తున్నా. 7.5 ఇప్పుడు నేను చేసేది. ఆ 7.5 కూడా ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ మళ్ళీ వెయిట్ డ్రాప్ చేస్తా. ఇది ఓన్లీ 15 వచ్చింది, 15 or 14 ఐ గెస్. మీరు నిజంగా మజిల్ బిల్డ్ కావాలి అనుకుంటే మీ జిమ్కి వెళ్ళే ముందు ఈగోని ఇంట్లో పెట్టుకోవాలి. లాటరల్ రేసెస్ ఏదన్నా చేయొచ్చది, మీకు కేబుల్ మీద, నార్మల్ స్టాండింగ్ ఏదన్నా. నేను ఓన్లీ ఇదనే చెప్పట్లే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వెయిట్ ని ఎప్పుడు మీరు కంట్రోల్ చేయాలి, వెయిట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకుని ప్రతి సెట్ అట్లానే చేయండి. ఓకే, సెకండ్ సెట్ 5 kg డ్రాప్ చేసి ఇక్కడ. సో అందుకే లైట్ అయింది కాబట్టి కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ పెరిగింది. ఈ సెకండ్ సెట్ థర్డ్ సెట్ కూడా వేసా. థర్డ్ సెట్లో డ్రాప్ సెట్ కూడా యాడ్ చేసా, అది కూడా రికార్డ్ చేయలే. నేను నెక్స్ట్ టైం నుంచి అన్ని రికార్డ్ చేస్తా. ఈ టైంకి జనాలు ఎక్కువ వచ్చారు. లైక్ చెప్పాను కదా, వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందని ప్రతిసారి ఆ ట్రైపాడ్ పెట్టి షూట్ చేయడానికి అయితలే. అందుకే కొన్ని సెట్సే రికార్డ్ చేశాను. నెక్స్ట్ టైం నుంచి కొంచెం మధ్యాహ్నం పోతా, ప్రతి సెట్ రికార్డ్ చేస్తా, ప్రతి సెట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ రివర్స్ పెగ్ డెక్. వేరియేషన్ని కాన్సన్ట్రేట్ చేయండి, నా బమ్ని కాదు. జోక్స్ అపార్ట్, మీరు ఇలా చేస్తే మీ రేర్ డెల్స్ నెక్స్ట్ లెవెల్ బర్న్ అవుతుంది. టార్సోని సీట్కి అటాచ్ చేసే బదులు ఇట్లా ట్రై చేయండి ఒకసారి. స్టార్టింగ్లో కూర్చునే ఉన్నాయి, నాకు రేర్ డెల్స్ పక్కన పెడితే నా బ్యాక్ ట్రైన్ అయ్యేది. ఇది జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మీ అప్పర్ టార్సో, స్పెసిఫిక్గా చెప్పాలంటే మీ అప్పర్ చెస్ట్ ఒక్కటే సీట్ ఇంక్లినేషన్కి ఇట్లా టచ్ అయి ఉంటుంది, మిగతాదంతా ఇట్లా స్లాంటింగ్గా ఉండాలి. మీకు కావాలనుకుంటే నేను పెట్టినట్టు గ్లూట్స్ ఇట్లా వెనక్కి పుష్ చేసి పెట్టచ్చు సపోర్ట్ కోసం. ఈ వేరియేషన్ కూడా చూడండి. మీరు లాస్ట్ రెప్ చూసి నేను ఇట్లానే పర్ఫామ్ చేస్తా. 1 year బ్యాక్ 6 months బ్యాక్ వచ్చిన వాళ్ళు కూడా నాకంటే హెవీ చేస్తారు. నేను పట్టించుకున్నా. నా గోల్ ఏంటి, ట్రైన్ చేయాలి, స్టిమ్యులేట్ చేయాలి, మజిల్ని స్టిమ్యులేట్ చేస్తా పోతా, అంతే. ఓకే, 2 sets చేసా. సేమ్ సిమిలర్ ఉన్నాయి 2 sets కూడా. మీకు ఇంట్లో చెప్పినట్టు నేను చెస్ట్ సపోర్టెడ్ స్ట్రక్చర్ చేసా.
ఇక్కడ ఏమైందో చూడండి. ఫస్ట్ నేను ఇట్లా నుంచుని ట్రై చేసా. జనరల్గా ఏమవ్వాలంటే ఆ బార్బల్ సపోర్ట్ ఉన్న ర్యాక్స్ ఉన్నాయి కదా, అవి ఇంకా 1 క్లిప్ కింద పెట్టాలి. నాకు టైం సరిపోక అట్లనే చేసిన. దానివల్ల ఏమైందంటే నా రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోయింది. పైకి పుల్ చేస్తున్నా కానీ కిందకి వెళ్ళేటప్పుడు చూడండి రేంజ్ ఆఫ్ మోషన్ లేదు. సో ఏం చేశానంటే నా లెగ్స్ని ఇట్లా ఫోల్డ్ చేసి దాని మీద నుంచున్నా నీస్తో. ఇప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ బాగుంది కానీ చాలా బాగా పడ్డది. గివ్ ఇట్ ఏ ట్రై. నో ఈగో. ఇంతకుముందు ఏం చేసాను తెలుసా, స్మిత్లో 3 ప్లేట్స్ 60తో చేసేవాడిని, 20కి డ్రాప్ చేసా. ఇది కూడా స్లోగా పుల్ చేసి హోల్డ్ రిలీజ్. మీకు ఓవర్వ్యూ ఇస్తా. షోల్డర్స్ 3 మెయిన్ మజిల్స్, ఫ్రంట్ డెల్స్, సైడ్ డెల్స్, రేర్ డెల్స్. ఒక్కో డెల్ట్కి ఒక్కో వేరియేషన్. ఎనఫ్, అది మోర్ దెన్ ఎనఫ్ చెప్పాలంటే. చాలా మంది చేస్తారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. ఫ్రంట్ డెల్స్కే ప్రెసింగ్ మూమెంట్ చేస్తారు, తర్వాత ఫ్రంట్ రైసెస్ చేస్తారు, తర్వాత కేబుల్తో ఫ్రంట్ రైసెస్ చేస్తారు, దాన్ని సూపర్ సెట్స్ చేస్తారు. అక్కర్లేదు, ఒక దానికి ఒక వేరియేషనే పట్టుకోండి, దాన్నే ప్రోగ్రెస్ అవ్వండి. అవసరం అయితే మీది ఒక వీక్ పాయింట్ అనుకుంటే సెట్స్ పెంచండి చాలు. నేనంతే, నా ఫ్రంట్ డెల్స్ కొంచెం వీక్ అనిపిస్తుంది కంపారిటివ్లీ నా రేర్ అండ్ సైడ్ డెల్స్, అందుకే 3 సెట్స్ చేస్తున్నా. మామూలుగా అయితే 2 సెట్స్ చేస్తా. అండ్ సైడ్ డెల్స్ ఇంపార్టెంట్ కాబట్టి 3 సెట్స్, రేర్ డెల్స్ 2 సెట్స్ చాలు. అదే మోర్ దెన్ నా ఫ్రేడ్ డెల్స్కి అయితే. కానీ ట్రైన్ పక్కా చేయాలి. నా లైఫ్లో ఫస్ట్ టైం కేబుల్ క్రంచెస్ చేశా. ఇది ఫస్ట్ సెట్. నేను ఇంతకుముందు కూడా చేశాను కేబుల్ క్రంచెస్, మొత్తం నా లోవర్ బ్యాక్ మీదే పడుతుంది. ఇంకా నా జీవితంలో ముట్టుకోలే. మళ్ళీ నా ఫోరం గివ్ అప్ ఇచ్చేస్తుంది హ్యాంగింగ్ లెగ్ రేసెస్లో. అందుకే ట్రై చేద్దామని అప్పటికీ వీడియోలు చూసి వెళ్ళాను. కానీ ఫస్ట్ సెట్ చూడండి, చూస్తే తెలుస్తుంది చాలా రాంగ్ చేస్తున్నానని. మీకు ఎవరికన్నా అలవాటు ఉంటే కేబుల్ క్రంచెస్ అంటే ఏం తప్పు వేసాను కొద్దిగా గైడ్ చేయండి నాకు. నెక్స్ట్ షోల్డర్స్ డే రోజు కూడా ఇదే చేస్తా, కానీ ఈసారి కొంచెం వీడియోస్ బాగా చూసి పర్ఫెక్షన్ తేలుతా. ఈ టెక్నిక్ ని మాత్రం నేను కొద్దిగా మాస్టర్ ఇవ్వాలి. ఇది ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ ఓకే. థర్డ్ సెట్ చూడండి. థర్డ్ సెట్ బాగా పడ్డది చెప్పాలంటే, కానీ అప్పటికి కూడా గ్లూట్స్ లాక్ చేయాలి. నేను లాక్ చేయలే, ఫస్ట్ టైం కదా కొద్దిగా అలవాటు లేకుండే. కానీ ఎట్ ద ఎండ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా లాస్ట్లో స్ట్రెచ్చింగ్ కూడా చేశాను, కూల్ డౌన్. షూట్ చేయలే. అప్పటికే చూస్తున్నారు కదా వెనకాల జనాలు ఎంతమంది వచ్చారో. వెళ్ళాలి కొద్దిగా, ఈసారి నుంచి త్వరగా వెళ్ళి షూట్ చేస్తా ప్రతిదీ. పోస్ట్ వర్కౌట్ మీల్ 150 grams బాయిల్ పొటాటో, 5 whole eggs ఆమ్లెట్. ఇది ఆప్షనల్. వర్స్ట్ పార్ట్ ఏంటంటే పొద్దు నుంచి 2300 స్టెప్స్ అయింది, ఇంకా 7700 స్టెప్స్ ఉన్నాయి. ఈ 2300 కూడా జిమ్ లో నడుస్తాను కదా, అది కౌంట్ అయినాయి. ఇది తినేసిన తర్వాత వాకింగ్ వెళ్ళాలి. అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంక ఇంత దూరం వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎలా ఉంటారులే. ఒకవేళ చేసుకోపోయినా ప్లీజ్ వెళ్ళి చేసుకోండి.